ఈ యొక్క ఆంజనేయ స్వామి స్తోత్రము ఎవరైతే 2 రోజులు చదువుతారో మూడవ రోజున వారి మనసులో ఉన్న న్యాయమైన కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితముగా జరిగి తీరుతుంది. అలాంటి యొక్క శక్తివంతమైన ఆంజనేయ స్వామి స్తోత్రము అలా ఏ విధముగా మనము ఈ స్తోత్రము పఠిస్తే వెంటనే మనకు ఫలితము లభిస్తుందో ఆ విధానము కూడా ఈరోజు వీడియోలో చూద్దాం. ఎక్కడైతే రామనామ స్మరణము వినబడుతుందో, ఎక్కడైతే రామ భజన జరుగుతుందో, ఎక్కడైతే రామాయణ కథ వినబడుతుందో ఆ చోటుకి ఆంజనేయ స్వామి నేరుగా వెళ్ళి 2 చేతులతో నమస్కరిస్తూ కళ్ళ వెంబట నీరు పెట్టుకుంటూ ఆనందముతో ఆ రామనామమును వింటాడు అని మన వేద పురాణాలు చెబుతున్నాయి. కనుక ఈ ఆంజనేయ స్వామి స్తోత్రము మనము వినడానికి ముందు లేదా చదవడానికి ముందుగా రామనామ స్మరణము చేయాలి. 18 సార్లు రామ 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 అని స్మరణము చేసిన తరువాత ఈ ఆంజనేయ స్వామి స్తోత్రం ఒక్కసారి వినండి. ఇలా 2 రోజుల పాటు చేయండి. ఖచ్చితముగా 3వ రోజు మీరు అనుకున్న కార్యము అలాగే జరిగిపోతుంది. ఓం నమామి దూతం రామస్య సుగతం చ సురద్రుమం బీనవృద్ధ మహాబాహుం సర్వశత్రునిపర్హణం నానారత్న సమాయుక్త కుండలాది విభూషితం సర్వదాభీష్టధాతారం సదాం వై దృఢమాహవే వాసినం చక్రతీర్థస్య దక్షిణస్థగిరౌ సదా తుంగాంబోధితరంగస్య వాతేన పరిశోభితే నానాదేశాక్కతైః సద్భిః సేవ్యమానం నృపోత్తమైః ధూపదీపాది నైవేద్యైః పంచకాధ్యైశ్చ శక్తితః భజామి శ్రీ హనుమంతం హేమకాంతి సమప్రభం వ్యాసతీర్థయతీంద్రేణ పూజితం ప్రణితానతః త్రివారం యః పఠేన్నిత్యం స్తోత్రం భక్త్యా ద్విజోత్తమః వాంఛితం లభతేభీష్టం షణ్మాసాభ్యంతరే ఖలు పుత్రార్థీ లభతే పుత్రం యశోర్థీ లభతే యశః విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం సర్వతా మాస్తు సందేహో హరిః సాక్షి జగత్పతిః యః కరోత్యత్ర సందేహం సయాతి నిరయం ధ్రువం వజ్రదేహమమరం విశారథం భక్తవత్సలవరం ద్విజోత్తమం రామపాదనిరతం కపిప్రియం రామదూతమమరం సదా భజే జ్ఞానముద్రితకరానిలాత్మజం రాక్షసేశ్వరపురీ విభావసూం మర్త్యకల్పలతికం శివప్రదం రామదూతమమరం సదా భజే జానకీముఖ వికాసకారణం సర్వదుఃఖభయహారిణం ప్రభుం వ్యక్తరూపమమలం ధరాధరం రామదూతమమరం సదా భజే విశ్వసేవ్యమమరేంద్రవందితం ఫల్గుణప్రియసురం జనేశ్వరం పూర్ణసత్వమఖిలం ధరాపతిం రామదూతమమరం సదా భజే ఆంజనేయమకమర్షణం వరం లోకమంగళతమేకమీశ్వరం దుష్టమానుషభయంకరం హరం రామదూతమమరం సదా భజే సత్యవాదినమురం చ కేశరం స్వప్రకాశసకలార్థమాదిచం యోగగమ్య బహురూపధారిణం రామదూతమమరం సదా భజే బ్రహ్మచారిణమదీవ శోభనం కర్మసాక్షినమనామయం ముదా పుణ్యపూరితనిదాంత విగ్రహం రామదూతమమరం సదా భజే భానుదీప్తినిపకోటిభాస్వరం వేదతత్వవిధమాత్మరూపిణం పూషరం కపివరం గుణాకరం రామదూతమమరం సదా భజే. ఆంజనేయ స్వామి అంటేనే కార్యసిద్ధి దైవము. ఈ యొక్క స్తోత్రము ఎవరైతే భక్తి శ్రద్ధతో వింటారో
వారి మనసులో బీభత్సమైన ధైర్యం ఏర్పడుతుంది. ఎలాంటి కష్టం వచ్చినా సరే మనము సాధించగలము అన్న పట్టుదల ఏర్పడుతుంది. అలాంటి యొక్క ఈ స్తోత్రం 2 రోజులు గనుక మీరు వింటే 3వ రోజున మీ మనసులో ఉన్న న్యాయమైన కోరిక ఖచ్చితముగా తీరుతుంది. అలాంటి యొక్క శక్తివంతమైన ఈ ఆంజనేయ స్వామి స్తోత్రం మీరొక్కరే వింటే సరిపోతుందా? మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. రేపు ఇంకొక వీడియోలో కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర.